వెల్కమ్ టు డివై న్యూస్. భువనగిరి తదితర ప్రాంతాల్లో మోదీ యొక్క ప్రచార రథం సందడి. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ప్రజలకు అన్ని రకాలుగా భరోసాని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. ఇందులో ఆహార భద్రతకు భరోసా, రైతు సంక్షేమానికి భరోసా, సాధికారతపై మహిళలకు భరోసా, ఆయుష్మాన్ భారత్, పీఎం జన ఆరోగ్య యువజన, పీఎం భారతీయ జన ఔషధ పరియోజన, చారిత్రాత్మక ప్రదేశాల పునరుద్ధరణ, తెలంగాణ గిరిజన సర్క్యూట్, అంకుర భారతం, చోదక శక్తిగా ఆత్మ నిర్భర్ భారత్, ఉడాన్, దేశ సామాన్య ప్రజల విమానయానం, ప్రగతి ప్రధాన దూసుకుపోతున్న తెలంగాణ అనటానికి కారణం తెలంగాణ ప్రజలకు అత్యధిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కల్పన దిశగా బీబీ నగర్లో ఎయిమ్స్ నిర్మాణం, ఆవిష్కరణ ప్రోత్సహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా వేదికగా హైదరాబాద్ నగరంలో పౌర విమానయాన పరిశోధనా సంస్థ, కాజీపేటలో 500 కోట్ల విలువైన రైల్వే తయారీ యూనిట్లు ఏర్పాటు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజల్లో అన్ని విధాలా అందుబాటులో లేవు అని చెప్పుకోవచ్చు. చాలామంది ప్రజలకు ఈ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలీదు. ప్రభుత్వమే ఎన్ని పథకాలు పెట్టినా కానీ ప్రజల్లో ఎవరికో ఒకరికి మాత్రమే కడుపు నిండుతుంది అని, చాలామందికి కడుపు నిండటం లేదని ప్రజలు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అక్కడ ప్రజలకు అనుగుణంగా పథకాలను ప్రవేశపెట్టడం, అవి వారికి అందాయా లేదా అని తెలుసుకోవటం చాలా అవసరమని అక్కడ ప్రజలు పేర్కొన్నారు. వారు కడుపు కొట్టి ఉన్నవారికి పెడుతున్నారు అని అక్కడి ప్రజలు వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టినా గ్రామ పంచాయతీ నుండి సర్వే ద్వారా మాత్రమే ఆ ప్రవేశపెట్టిన పథకాలను వారికి అందేలా చూడగలరని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. ఆన్లైన్ చుట్టూ తిరగలేమన్నారు. హాస్పిటల్లో 3 రకాలు ఉంటాయి. కూచిపల్లిలో సేవలు అంతా ఎమర్జెన్సీ లేదు. ఇంకోటి గోలిగల్లో ఒకటి దాంట్లో ఎమర్జెన్సీ కూడా చూస్తారు. ఉస్మానియా గాంధీ ఉంటాయి, దాంట్లో అన్ని మిషన్లు ఉంటాయి. అట్లా మనకు ఏదైతే మీకు నయం అవుతుందో అట్లాంటి కేసులు పరిచయం చేస్తారు. అక్కడ గాలి ఉంటే మిమ్మల్ని దూరం పంపిస్తారు. అంటే దాని గురించి గడికి వస్తాం లేదమ్మా. మీరు ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేయండి. 0 బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలి. సబ్సిడీ గిట్లా అంత వస్తుంది. పిఎం కేజేబీవై ఉంటుంది, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. అది ఇన్సూరెన్స్ అనమాట. 465 రూపాయలు ఇయర్లీ డెబిట్ అవుతుంది. సో మీకు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ వస్తుంది నార్మల్ లైఫ్. అదే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, దానికి 20 రూపాయలు సంవత్సరానికి ఉంటుంది. అది 2 lakhs 2 లక్షలు వస్తుంది. సో మీరు ప్రతి ఒక్కరు లోన్ కావాలంటే మీ పిల్లలకు చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ లోను, ముద్రా లోను, మీకు ఏ లోన్ కావాలన్నా మీరు బ్యాంక్ నేరుగా వచ్చి మీరు లోన్ వినియోగించుకోవచ్చు, తీసుకోవచ్చు. సో మీకు ఏది కావాలన్నా బ్యాంక్ రండి, పోచంపల్లి బ్యాంక్.